ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు అన్ని కులాలు ఓట్లేస్తేనే గెలుస్తారు, కులాల కుట్రలకు దూరంగా ఉందాం, నా కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం, వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి, వాటిలోకి సామాజిక వర్గాలను లాక్కూడదు, ఇదే జనసేన నిశ్చిత వైఖరి, యువత అభివృద్ధి సుపరిపాలన కోరుకుంటున్నారు, నవతరం జంజీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి, వారి ఆశయాలకు అనుగుణంగానే సేనాగళం, ఇందులో అన్ని వర్గాలకు చోటు పవన్ కళ్యాణ్, పార్టీ ముఖ్య నాయకులతో డిప్యూటీ సీఎం భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి ఇదివరకు వ్యక్తులు చేసిన నేరాలు, అది మర్డరా లేకపోతే అత్యాచారమా, తీసుకెళ్ళి ప్రభుత్వానికి లేకపోతే కనుక అధికార యంత్రాంగానికి ఎట్లా అంటగట్టారు. కాబట్టి మనం చేసినప్పుడు ఒక రకం, అవతలోడు చేస్తే ఒక రకం. లేకపోతే షిగప్ చిప్ అంటూ పోలీసులకు ఏమి చెప్పదు, చెప్పారో వచ్చేది మా ప్రభుత్వం, బినామీలకు కేఎన్ఆర్ వార్నింగ్, అధికార దర్పంతో 100 కోట్లు అక్రమంగా పోవేసుకుని జగన్ పిఏ కే నాగేశ్వరరెడ్డి తన ఆస్తుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నాడు, తన బినామీలకి తొగ ఫోన్లు చేస్తున్నాడు, ఈ విషయంలో నోరు మెదపద్దని, పోలీసులకు ఏది చెప్పొద్దని, ఒకవేళ చెప్తే రేపు వచ్చేది వైసీపీ ప్రభుత్వం ఏంటంటే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, 10,000 జీతం తీసుకునే ఉద్యోగి దేశ విదేశాల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిన తీరు, మద్యం వ్యాపారులు మొదలుకొని తాను జగన్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్ము, వైసీపీలో పలువురు నుంచి వసూలు చేసిన డబ్బుల వివరాలు వరుసగా వెలుగు చూస్తుంటే బిక్కిరి అవుతున్నారు. వార్త రాసేటప్పుడు వ్యక్తిత్వ హననం చేద్దాం కానీ కనీసం జనానికి ఇంత విషం చిమ్మాలా? 10,000 రూపాయల జీతమా? ఏది ముఖ్యమంత్రి పిఏగా చేసే అతనికి, ముఖ్యమంత్రి పిఏగా చేసిన అతనికి 10,000 ఇస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారి పిఏకి 10,000 ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి పిఏకి 10,000 ఇస్తున్నారా? అరే పెట్రోల్ బంకులోనే 25,000 రూపాయల జీతం వస్తుంది కదయ్యా, ఎందుకు ఇట్లాంటి తప్పుడు రాతలు, ఎందుకు ఈ మాటలు? సిట్ కంటే వీళ్ళే దర్యాప్తు చేసి సిట్ తరపున రాసేసేటట్టున్నారు, లేకపోతే వీళ్ళు రాసిన వార్తలు సిట్ విచారణ చేస్తుందో తెలియదు. లేకపోతే బొల్ల నకిలీ లీలలు అంటూ నకిలీ పత్రాలు